మనం ఆరాధించే ఆ గొప్ప దేవుడు ఎవరంటే, సర్వం కోల్పోయిన స్థితిలో కూడా ఒక శ్రేష్టమైన జీవితాన్ని భవిష్యత్తులో మనకి ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. మనుషులుగా ఇదిగో ఈ పని చేసి విజయాన్ని సాధిద్దాం అని ఆ రంగంలోకి వెళ్తే అపజయం పాలవుతాం. అపజయం పాలయ్యి కోల్పోయిన తర్వాత ఇక అయిపోయింది నా బ్రతుకు అని అనుకునే లోపు మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఆప్షన్ ఏ ఫెయిల్ అయినా ఆప్షన్ బి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంచుతాడు. ఆప్షన్ ఏలో నువ్వు ఫెయిల్ అయినా డెఫినెట్గా ఆప్షన్ బిలో ఆయన పిల్లలైన మనలను విజయవీరులుగా ఆయన నిలవబెడతాడు. నేను ఈ విమానాల ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది. విమానాలు ఆకాశంలో వెళ్ళేటప్పుడు విమాన ప్రయాణం సరదాగానే ఉంటుంది, కానీ మేఘాలు ఎదిరినప్పుడు మాత్రం ఏమైద్దో అర్థం కాదు. నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద బండ్లు వెళ్ళేటప్పుడు టూ వీలర్ కానీ కారు కానీ ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, ఇంజిన్ సడన్గా ఆగిపోయిందనుకోండి, బస్సు పక్కకు తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేసి తర్వాత తీసుకొని వెళ్తాం. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, విమానం ఆకాశంలో ఎగిరేటప్పుడు ఇంజిన్ చెడిపోతే ఇంతే సంగతులు చిత్తగించవలను. అంతే కదా పరిస్థితి. నాకు అప్పుడు అనిపించేది, ఒకవేళ విమానం ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆకాశం మధ్యలో ఇంజిన్ చెడిపోతే పరిస్థితి ఏంటి? నాకు డౌట్ వచ్చి ఒక పెద్ద ఆయన్ని అడిగా, అయ్యా విమానంలో ఉన్న మహత్తైన విషయం ఏంటంటే, ఒక ఇంజిన్ చెడిపోతే దానికి ఆల్టర్నేట్గా ఇంకొక ఇంజిన్ సిద్ధపరిచి ఉంచుతారయ్యా. ఆప్షన్ ఏ ఫెయిల్ అయినా ఆప్షన్ బిని సిద్ధపరిచి ఉంచుతారయ్యా. మన ప్రాణానికి ఏమీ కాదులే అన్నాడు. ప్రభు బిడ్డలారా, జీవిత పోరాటంలో కొన్నిసార్లు ఏదో సాధించాలని కొన్ని అడుగులు వేస్తాం. కొన్ని సందర్భాల్లో వేసిన ఆ అడుగుల్లో మన ప్రయత్నంలో లోపం లేకపోయినా, మన భక్తిలో లోపం లేకపోయినా కొన్నిసార్లు అపజయం పాలైపోయి ఇక జీవితంలో నాకు ఏం మిగలలేదు, సర్వం నేను కోల్పోయాను అని అనుకునే పరిస్థితుల్లో కూడా, సర్వం కోల్పోయిన స్థితిగతుల్లో కూడా కొంతమంది వ్యక్తులకు శ్రేష్టమైన భవిష్యత్తును దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. అట్లా దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన వారిలో ఆషేరు గోత్రీకురాలు హన్నమ్మ తల్లి ఓ తల్లి. అసలు తానేం కోల్పోయింది, దేవుడు తనకు ఎలాంటి శ్రేష్టమైన భవిష్యత్తు ఇచ్చాడు, అలాంటి శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు తనకు అనుగ్రహించడానికి తాను ఎలాంటి నిర్ణయాలు దేవుని సన్నిధిలో తీసుకుంది, ఈ 3 విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనాలు, 38వ వచనం కూడా నేను చదువుతాను. కొంచెం నాతో కలిసి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. 36, 37, 38 వచనాలు. మరియు ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోనికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఒకసారి తలలపైకెత్తి నా వైపు చూస్తూ వినండి. ఆ తల్లి పేరు అన్న. ఆవిడ ఆషేరు గోత్రీకురాలు. ఆవిడ తండ్రి పేరు పెనూయేలు. కన్యత్వం మొదలుకొని చూడండి, కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసింది.
కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసింది అంటే ఈ మాటలో ఉన్న ఒక అద్భుతమైన వివరణ ఏంటంటే, తనకు వివాహం అయ్యే వరకు ఆ తల్లి తన కన్యత్వాన్ని కాపాడుకుంది. విన్నారు ఈ మాట? తన కన్యత్వాన్ని కాపాడుకుంది. సహజంగా కన్యత్వం అంటే యవ్వన వయసు వచ్చేసరికి మనిషి యొక్క శరీరంలో కొన్ని హార్మోనల్స్ రిలీజ్ అవ్వటం వల్ల యవ్వన సంబంధమైనటువంటి కోరికలు యవ్వన పురుషుల్లోనైనా యవ్వన స్త్రీలోనైనా విపరీతంగా చెలరేగుతూ ఉంటాయి. సేమ్ అదే టెంప్టేషన్ గుండా ఈ తల్లి తన ప్రయాణమై వెళ్ళింది. కానీ అద్భుతం ఏంటంటే, ఒక పురుషుని చేతిలో పడే వరకు, తనకంటూ ఒక భర్త వచ్చే వరకు ఈ యవ్వనమ్మాయి తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ బ్రతికింది. ఈ మాటలు వింటున్న యవ్వన బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న యవ్వన తమ్ముళ్ళారా, తల్లిదండ్రులారా, దేవుడు మనకిచ్చినటువంటి మన పిల్లలను ఒకవేళ కుమార్తెలను ఇస్తే ఆ కుమార్తెను ఒక పురుషుడి చేతిలో పెట్టే వరకు కన్యకలుగా మన కుమార్తెలను కాపాడాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద దేవుడు ఉంచాడు. హైదరాబాద్ లాంటి కార్పొరేట్ రంగంలో ఇది కామన్ అని లోకంతో మనం కాంప్రమైజ్ కాకూడదు. మనం ఎవరిమో తెలుసా? లోకానికి ప్రత్యేకంగా బ్రతికేటువంటి వాళ్ళం. యేసయ్య అంటారు కదా, మీరు లోకమునకు వెలుగు, తర్వాత దాని ముందు లోకమునకు ఉప్పు. మీరు లోకమునకు ఉప్పు, లోకమునకు నిప్పల్లా. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అని ఎందుకన్నారు? ఉప్పు ఎక్కడి నుంచి వేరుపరచబడింది? సముద్రంలో నుంచి వేరుపరచబడింది. సముద్రం అనేది లోకం. యేసయ్య పిల్లలుగా ఉన్న మన జీవితాల్లో లోకస్తులాగా మనం బ్రతకూడదు. లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, చూడటం, శరీరపు ఆశలు నెరవేర్చుకోవటం, ఇదే లోకంలో ఉన్నదంతా. కానీ ప్రభు లోకస్తుల్లాగా మనం బ్రతకటానికి ఆయన ఇష్టపడలేదు. యేసయ్య ఏమన్నారో తెలుసా? నేను లోక సంబంధిని కానట్టు మీరు లోక సంబంధులు కాకూడదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. యవ్వన బిడ్డలారా చూడండి, నీ తల్లిదండ్రులు నీకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు ఒక పురుషుడిగా నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి. ఈ అన్నమ్మ శరీరం నీకెలాంటి శరీరం ఉందో, నాకెలాంటి శరీరం ఉందో, వాళ్ళకు కూడా అదే శరీరం ఉంది. యోసేపు అదే వయసు గుండా దాటిపోయాడు. తనకంటూ దేవుడు ఒక భార్యని ఇచ్చే వరకు తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. తల్లిదండ్రులారా, నా వైపు చూడండి. దేవుడు మీకు ఇచ్చిన మీ పిల్లల విషయంలో ఓ క్రైస్తవ తండ్రిగా మీరు నేను ఆరాటపడాల్సిందేంటో తెలుసా? నా కుమార్తెను డాక్టర్ చేయాలి, మంచిదే. నా కొడుకును ఇంజనీర్ చేయాలి, మంచిదే. నా కొడుకును కలెక్టర్ చేయాలి, మంచిదే, తప్పేమీ కాదు. వీటన్నిటికంటే విశేషంగా ఒక క్రైస్తవుడిగా నీ గుండెల్లో ఉండాల్సిన ఆరాటం ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను వాళ్ళ వివాహ వయసు వచ్చే వరకు కన్యకులుగా కాపాడే తండ్రిగా నన్ను ఉంచయ్యా. నా పిల్లలు కన్యకులుగా బ్రతకాలి. ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన బిడ్డలుగా నా పిల్లలు బ్రతకాలి అన్న ఆరాటం ప్రతి క్రైస్తవ తల్లిదండ్రుల గుండెల్లో ఈ ఆశ ఉండునుగాక. సరే చూడండి, తనకు వివాహమయ్యే వరకు కన్యత్వాన్ని కాపాడుకుంది. అమ్మా నాన్నలు ఒక అబ్బాయిని చూశారు, వివాహం జరిగింది. 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసింది. 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసిన మనకి ఇక్కడున్న ఆధారాన్ని బట్టి ఈ 7 సంవత్సరాల్లో తనకు సంతానము కలుగలేదు అనే చెప్పాలి. అనుకోండి, కన్యత్వము అంటే 18వ ఏట తనకు పెండ్లయింది. భర్తతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది? 7 సంవత్సరాలు. అంటే తనకు 25వ సంవత్సరం వచ్చే వరకు 25వ సంవత్సరం వచ్చేసరికి భర్త చనిపోయాడు. అంటే మానవ భాషలో చెప్పాలంటే ఇంకా తన జీవితంలో ఏమీ అనుభవించక మునిపే 25వ సంవత్సరం కల్లా జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయింది, విధవరాలైపోయింది. సరే, భర్త చనిపోయాడు, అది తీరని లోటు, కాదంటానికి లేదు.
కనీసం పిల్లలైనా ఉంటే చెప్పండి కనీసం పిల్లలైనా ఉంటే పోనీలే, భర్త జ్ఞాపకాలకు ప్రతిగా నాకంటూ ఒక ఆధారం ఉందని నేను ధైర్యంగా బ్రతకటానికి, నాకు పిల్లలు ఉన్నారులే అని పిల్లలను చూసైనా తాను సంతోషంగా బ్రతకటానికి ఆ తల్లికి పిల్లలు లేరు. భర్త చనిపోయాడు అంటే తన పరిస్థితి ఏంటో తెలుసా? జీవితంలో సర్వం కోల్పోయింది. నేనంట, ఏం పాపం చేసినందువల్ల సర్వం కోల్పోయింది? ఏంటి తాను చేసిన పాపం? కన్యత్వాన్ని కాపాడుకోవటమా? ఏంటి తాను చేసిన పాపం? భక్తిగా బ్రతకటమా? ఏంటి తాను చేసిన పాపం? దేవుడు దేవుడు అనే దేవుని కొరకు నిష్ఠగా బ్రతకటమా? కాదే. ఇది ఒక పవిత్రమైన కార్యమే. ఇంకా మానవ భాషలో చెప్పాలంటే ఇది ఒక పుణ్యమే. ఇంత శ్రేష్టమైన బ్రతుకు దేవుని కొరకు తాను బ్రతికిన తర్వాత చూడండి, తన బ్రతుకులో భర్తను పోగొట్టుకొని, పిల్లలు లేక సర్వము కోల్పోయినటువంటిదిగా మారిపోయింది. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మన జీవితాల్లో కొన్నిసార్లు మనం ఎంత నిష్ఠగా బ్రతికినా, ఎంత ఖచ్చితంగా వాక్యానుసారంగా దేవుని కొరకు నువ్వు నిలవబడ్డా, నీ భక్తికి తగిన ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. భక్తికి తగిన ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడనంత మాత్రాన నేను ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి, అలాంటి బుద్ధిహీనపు మాట నీ నోట రానివ్వద్దు. అరే దేవుడు దేవుడని మడిగట్టుకొని 24 గంటలు దేవుని కొరకు ఆరాట పడతా బ్రతుకుతూ ఉంటే ఏమిచ్చాడండి దేవుడు? నాకు నా భర్తను తీసేశాడు. కనీసం దేవుడు పిల్లలను కూడా ఇవ్వలేదు. ఇంకా ఆ దేవుడిని నేను ఎందుకు ఆరాధించాలి అని ఈ అన్న తల్లి మాట్లాడలేదు. సర్వం కోల్పోయినా, చూడండి, తన బ్రతుకులో తనకంటూ ఏమి మిగలకపోయినా, చిన్న వయసులో విధవరాలిగా తాను మారిపోయినా, ఇప్పుడు తాను చేసింది, తను ఒక శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందో తెలుసా? ఇంతకాలం భర్త దగ్గర ఉన్నాను, అంతకు మునుపు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను, ఇక మీదట నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. మిగిలిన నా శేష జీవితం అంతా దేవుని మందిరంలో గడుపుతాను. ఎందుకమ్మా దేవుని మందిరంలో గడుపుతావు? దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఉపవాసంతో, ప్రార్థనలతో నా దేవుని మందిరంలో గడుపుతానని. చూడండి, 25 సంవత్సరాల నిండు యవ్వన వయసులో ఉన్న ఆ యవ్వనమ్మాయి తను తీసుకున్న నిర్ణయం చూడండి. ఇక తన బ్రతుకు కాలం అంతా మందిరంలో గడపాలని తను నిర్ణయం తీసుకుని మందిరానికి వెళ్ళింది. అద్భుతం చెప్తాను, సర్వం కోల్పోయిన స్థితిలో మందిరానికి విధవరాలిగా అడుగుపెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విధవరాలు దేశానికి ప్రవక్తిగా మారిపోయింది. మందిరంలో అడుగుపెట్టేటప్పుడు చూడండి, ఈ కాలంలోనైనా లోకంలో కొన్ని చోట్ల విధవరాలు అంటే చిన్న చూపు. ఏదైనా ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే చెప్పండి, ఏదైనా ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే అమ్మో విధవరాల్ని పిలవకూడదు అని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఒక అద్భుతం ఏంటంటే, ఈ ప్రపంచానికి విధవరాలిని, తల్లిదండ్రులు లేని బిడ్డలను ప్రేమించడం ప్రపంచానికి నేర్పింది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ఈ బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, లోకంలో ఎవరైనా విధవరాలు ఉన్నారనుకోండి, సమాజం ఏమనిదో తెలుసా? పొద్దున్నే లేవటంతో ఆమె ముఖం చూడకూడదు, శుభకార్యాలకు ఆమెను పిలవకూడదు, ఆమెను పిలిస్తే మనకు నష్టం అని సమాజం అంతా విధవరాలిని చిన్న చూపు చూసింది. ఎవరైనా తండ్రిని పోగొట్టుకుంటే, తల్లిని పోగొట్టుకుంటే వీడు దురదృష్ట జాతకుడు, వీడి జాతకం మంచిది కాదు కాబట్టే, చెప్పండి అమ్మా, వాళ్ళ వాడు తండ్రిని కోల్పోయి తండ్రి ముఖం ఎట్లా ఉంటుందో తెలియక తన బ్రతుకును బట్టి తాను దుఃఖపడతా ఉంటే వీడు దురదృష్ట జాతకుడు అని సమాజం తనను చిన్నచూపు చూసి వెలివేస్తూ ఉంటే, ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నారో తెలుసా? తల్లిదండ్రులు లేని బిడ్డలకు నేను తండ్రిగా ఉంటా, విధవరాలకు నేను న్యాయకర్తగా ఉంటా. విధవరాలను చిన్నచూపు చూడకండి, తల్లిదండ్రులు లేని బిడ్డలను తృణీకరించకండి. అసలు నా ఎదుట
నిష్కలంకమైన భక్తి ఏదైనా ఉన్నదా అంటే, నా ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదైనా ఉన్నదా అంటే, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించుటయు, ఇదే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి భక్తి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ప్రభు బిడ్డలారా, ఆ కాలంలో కొంతమంది ప్రజలు ఉంటారు కదా, ఎంత వాక్యం విన్నా ఈ మూఢనమ్మకాలే, ఎంత వాక్యం విన్నా ఈ మూఢాచారాలు ఆచరించేవాడు చెప్తాను, ఇది మొండమోపిదండి, దీని ముఖం చూడకూడదండి, దీని దగ్గరికి వెళ్ళి మేమేమని ప్రార్థన చేయించుకునేము, అయినా దీని ప్రార్థన దేవుడు వింటాడా? మనుషులు అని ఉంటారు. ఇది నిజంగా ప్రార్థన పరురాలు అయితే తన ప్రార్థన ద్వారా భర్తని చెప్పాలి, భర్తను బ్రతికించుకోవచ్చుగా. నిజంగా ఇది ప్రార్థన పరురాలు అయితే దీనికి దేవుడు పిల్లల్ని ఇచ్చి ఉండొచ్చు కదా. ఈ సూటిపోటి మాటలతో మందిరంలో సర్వం కోల్పోయినటువంటి దానికి అడుగుపెట్టింది. కొన్ని సంవత్సరాలు గడిచిందంటే సర్వం కోల్పోయిన విధవరాలుని దేశానికి ప్రవక్తిగా దేవుడు మారిస్తే, ఆ దేశంలో ఉన్న ప్రజలంతా ఇప్పుడు ఆ తల్లి దగ్గరికి వచ్చి అంటున్నారు, అమ్మా మా కొరకు ప్రార్థన చేయమ్మా, అమ్మా మా కొరకు విజ్ఞాపన చేయమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మా పట్ల అద్భుతం చేస్తున్నాడమ్మా, అమ్మా ఇప్పుడు నువ్వు విధవరాలివి కాదు, దేశానికి ప్రవక్తివి అని ఆ తల్లిని ఊరేగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా తట్టు చూడండి. నీ బ్రతుకులో నువ్వు సర్వం కోల్పోయినా శ్రేష్టమైన భవిష్యత్తు రాగల కాలంలో నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు అన్న సంగతి ఎరిగి ఆ భవిష్యత్తు కొరకు ధైర్యంగా నువ్వు బ్రతుకు. నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఏమంటాయో తెలుసా? ఏం చూసి ధైర్యంగా బ్రతుకుతావు? ఏముందని ధైర్యంగా బ్రతుకుతావు? బూడిదే కదా నీ కళ్ళ ముందుంది. సమస్తాన్ని కోల్పోయినటువంటి వాడివి. ఎవరిని చూసి ధైర్యంగా బ్రతుకుతావు? ఏముందని ధైర్యంగా బ్రతుకుతావు? అసలు నీ జీవితంలో ఆశ, నిరీక్షణ అంటూ ఏమైనా ఉన్నదా? కొన్నిసార్లు పరిస్థితులు నీ కళ్ళ ముందు కట్టికి చీకటిగా కనపడతాయి. నీ దేవుడు ఎవరో తెలుసా? చీకటిలో కూడా నీ కొరకు వెలుగును పుట్టించగలిగినటువంటి వాడు. చీకటిలో కూడా నీ కొరకు వెలుగును పుట్టించగలిగినటువంటి వాడు. నమ్మిన వాళ్ళు చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం ఆమేన్. చూడు, దేవుడు మన బ్రతుకులో సర్వం కోల్పోయిన పరిస్థితుల్లో కూడా ఓ శ్రేష్టమైన భవిష్యత్తును రాగల దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? అసలు ఈ అన్నమ్మ తల్లి ఏం చేసింది? నంబర్ 1, డిసిషన్, నిర్ణయం. రతన్ టాటా ఆయన ప్రభువుని నమ్మకపోయినా ఒక మంచి మాట అంటాడు, నీ నిర్ణయం ఏంటో చెప్పు, నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్తానంటాడు. చెప్పండి చెప్పండి చెప్పండి. నీ నిర్ణయం ఏంటో చెప్పు, నీ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నేను చెప్తానంటాడు. నా వైపు చూడండి. మనుషుని యొక్క భవిష్యత్తు దేనిలో దాగి ఉంటుంది? కొంతమంది ఏమనుకుంటారంటే, అరసే చూపించి అయ్యగారు నా జాతకం చెప్పు అయ్యగారు అంటారు. జాతకం ఎక్కడుందనుకుంటారు? ఇంకొంతమంది నుదురు చూసి, ఆహా వీడి నుదురు చాలా విశాలంగా ఉంది, రాజసం ఉట్టి పడుతుంది, నుదురులో రాజసం లేదు నాయన, అరచేతిలో రాజసం లేదు, అరచేతిలో ఉన్న గీతల్లో భవిష్యత్తు లేదు. కొంతమంది అమాయకంగా ఏమనుకుంటారంటే, అయ్యా నా చేయి చూసి జాతకం చెప్పయ్యా. అరచేతిలో ఏమన్నాయో తెలుసా? పిచ్చి గీతలు తప్ప మరొకటి ఏది లేదు. అయితే మరి భవిష్యత్తు ఎక్కడుంది? నీవు తీసుకునే నిర్ణయాల్లో నీ భవిష్యత్తు దాగి ఉంది. ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటావో, ఎంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటావో, ఎంత వైరాగ్యంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకుంటావో, ఎంత పౌరుషం కలిగిన నిర్ణయాలు తీసుకుంటావో, ఆ నిర్ణయాల మీదే నీ భవిష్యత్తు పునాదిని దేవుడు నిర్మించబోతున్నాడు. నా వైపు చూడు. నేను అంటాను, ఇప్పుడు ఈ తల్లి ముందు 4 నిర్ణయాలు ఉన్నాయి. ఒకటి, తన వయసేం పెద్ద వయసు కాదు. ఎంత? భర్త చనిపోయేటప్పటికి చెప్పాలి 25 సంవత్సరాలు. అయ్యా చెప్పండి ఎంత? 25 సంవత్సరాల వయసులో భర్త చనిపోతే తనకు ముందున్న మొట్టమొదటి ఆప్షన్ ఏంటో తెలుసా? మరొక వివాహం చేసుకోవచ్చు. దేవుని వాక్యం భర్త చనిపోతే
రెండో వివాహం చేసుకోవటానికి దేవుని వాక్యం పొరపాటున తప్పు పట్టదు. రైట్? రెండో వివాహం చేసుకొని తనకంటూ ఒక సుఖమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఏమి రాలేదుగా. ఏమండి 50 సంవత్సరాలు ఏం కర్మ. ఆ మధ్య 75 సంవత్సరాల ముసలాయన 3వ పెళ్లి చేసుకున్నాడంట మహానుభావుడు. 75వ సంవత్సరంలో 3వ పెళ్లి చేసుకున్నాడంట. ఈ తల్లికి 25 సంవత్సరాల వయస్సు, భవిష్యత్తు ఎంతో ఉంది. చక్కగా ఒక అతన్ని వివాహం చేసుకొని కుటుంబ వ్యవస్థలో అడుగు పెట్టవచ్చు కదా. నో. రైట్? ఇదొకటి. రెండవది ఏంటో చెప్పమంటారా? నేనంటాను, ఆ స్థానంలో మరొక వ్యక్తి ఉంటే దేవుణ్ణే విడిచిపెట్టేసేవాడు. ఎవరిని? ఏమనేవాడు? దేవుని విడిచిపెట్టి, అయ్యా ఏం చేశాడని నేను దేవుని కొరకు బ్రతకాలి? ఏం చేశాడని దేవుని కొరకు బ్రతకాలి? 18 సంవత్సరాలు కన్యత్వాన్ని కాపాడుకున్నాను. ఇంత పవిత్రంగా బ్రతికితే దేవుడు నాకు ఇచ్చే ప్రతిఫలమా? కాబట్టి రేపటి నుంచి నేను ప్రార్థనకు రాను, ఆరాధనకు రాను, అసలు దేవుడనే మాటే. సహజంగా మన భక్తి ఎట్లాంటిదంటే, దేవుడు చిన్న మేలు చేస్తే, చిన్న అద్భుతం మన జీవితంలో జరిగిస్తే, భాస్కరన్న చిన్న అద్భుతం దేవుడు జరిగిస్తే మనం అనే మాట ఏంటో తెలుసా? నా దేవుడు అంత గొప్ప దేవుడు ఈ ప్రపంచంలోనే లేడండి అంటాం. ఏదైనా చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ఏం దేవుడండి, ఏం ప్రార్థన అండి, ఏం ఉపవాసం అండి, ఆడి ప్రార్థనకు రాకపోయినా దేవుని నమ్ముకోకపోయినా పూల రంగంలాగా సంతోషంగా తిరుగుతున్నాడు. ఎంత దేవుడు దేవుడని మరిగట్టుకొని దేవుని కొరకు బ్రతికితే దేవుడు నాకేమి ఇవ్వలేదే. మన భక్తి అలాంటిదంటే, నేను అప్పుడప్పుడు చెప్తా కదా, పాల పొంగు లాంటి భక్తి. కింద మంట పెడతా ఉంటే మంట తగులుతూ ఉందనుకోండి, ఆ పాలు పసుపసుమని పొంగుతూ ఉంటాయి. దేవుడు ఆశీర్వాదం అని సగం మనకు తగిలిచ్చాడు అనుకోండి, మన లోపల భక్తి బొసబొసమని పొంగుతూ వస్తూ ఉంటుంది. ఆ బొసబొసమని పొంగే దినాల్లో కాస్త చన్నీళ్ళు ఆ పాల మీద జల్లితే కిందకు కాదు, సప్ ఎంత ఉద్యమంతో లేచిందో అంత సప్పనిపిస్తాను. నేనంట, తన బ్రతుకులో తనకు కలిగినటువంటి నష్టం చిన్న నష్టం కాదు, ఒక చిన్న ఆపద కాదు. నేనంట, బ్రతుకులో సర్వం కోల్పోయింది. మీకు ఒక శుభవార్త చెప్తా. ఒక వ్యక్తి శారీరకంగా సర్వాన్ని కోల్పోయినా దేవుడు ఒక్కడుంటే, దేవుడున్నాడనే ధైర్యంతో బ్రతుకు కాలమంతా ఒక మనిషి బ్రతకగలుగుతాడు. నా మాట మీకు అర్థమైందా? జీవితంలో అన్నీ కోల్పోయినా, ఇక నాకంటూ ఏం మిగలలేదు, నిజమే, సర్వాన్ని కోల్పోయినా దేవుడు అనే ఆ ఆదరణ, దేవుడు అనే ధైర్యం నీ గుండెల్లో ఉంటే, ఆ ఒక్క ధైర్యం ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవాడు ధైర్యంగా బ్రతికిన దానికంటే మించిన ధైర్యం నీ గుండెల్లో దేవుడు కుమ్మరిస్తాడు. కొంచెం నవ్వండి మాట చెప్పినందుకు. దీనికి కూడా సీరియస్గా హుసేన్ సాగర్లో భుక్తుల్లాగా మీరు ఏమైనా చెప్పుకోండి, మేము ఇంతే అన్నట్టుంటే అట్ట మొఖంలో ఎక్స్ప్రెషన్ చూపించండి. ఆమెన్. విన్నారా ఈ మాట? జీవితంలో ఏమీ లేకపోయినా, ఎస్, యేసయ్య నాకున్నాడు, నేను ఆరాధించే దేవుడు నాకున్నాడు, నేను సేవించే దేవుడు నాకు తండ్రిగా, నాకు తల్లిగా, భర్తగా, కుమారుడిగా, జీవితంలో సమస్తంగా నా దేవుడు ఉన్నాడని ఆ ఒక్క ధైర్యం నీకుంటే, సర్వం కోల్పోయిన సింహంలాగా నిబ్బరంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆ ధైర్యమే నీకు లేకపోతే జీవితంలో చిన్న కొరత కలిగిన, గమనించండి, బ్రతికి ఎట్లా ఉంటుందో తెలుసా? శూన్యంలాగా ఉంటుంది, సర్వస్వాన్ని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. సరే, ఈవిడ తన బ్రతుకులో తన కలిగిన నష్టం మామూలు నష్టం కాదు. భర్త కోల్పోయాడు, పిల్లలను కోల్పోయింది, దేవుని తాను విడిచిపెట్టాలి. అలాంటి బుద్ధిహీనపు నిర్ణయము తాను తీసుకోలేదు. మూడో మాట, తన ముందున్నటువంటి నిర్ణయాల్లో, సరే ఆ కాలంలో 25, ఆ కాలంలో రెండో వివాహం అంటే, గమనించండి,
పురుషుడు 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్న ఏమనరు. దరిద్రం అది. భర్త చనిపోయి ఆ తల్లి ఇంకొక పురుషుణ్ణి చేసుకుంది అనుకోండి, సమాజం గుచ్చి చూస్తుంది. ఆది నుంచి స్త్రీ అంతంతో కొన్ని చోట్ల సమాజంలో స్త్రీ అంటే చిన్న చూపు. ఏమండి, మన దేశంలో కూడా ఒకప్పుడు సతీ సహగమనం అని ఉండేది. విన్నారా? కొంచెం గట్టిగానమ్మా. ఏంటి సతీ సహగమనం అంటే? భర్త చనిపోతే భార్య మంటల్లోకి వెళ్ళాలి. మరి భార్య చనిపోతే చెప్పండి, భర్త చనిపోతే భార్య మంటల్లోకి వెళ్ళాలి బతికున్నప్పుడే. నేనంట మరి ఆ భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు. చూడండి ఎంత పక్షపాతమో. నేనంట సరే, ఆ కాలంలో రెండో పెళ్లి స్త్రీ చేసుకుంటే సమాజం చిన్న చూపు చూస్తుంది. ఇక నా బ్రతుకు మోడైపోయింది కదా, ఎందుకు నేను ఈ బ్రతుకు బ్రతకాలి? చస్తే పోయింది కదా. నాకంటూ ఇంకెవరు లేరు కదా. పిల్లలు ఉన్నారా? లేరు. భర్త ఉన్నాడా? లేడు. ఎవరి కోసం నేను బ్రతకాలి? ఎవరి కోసం నేను జీవించాలి? తన ముందున్న నిర్ణయాల్లో 3వ నిర్ణయం ఏంటో తెలుసా? నేను చస్తే బాగుండు. వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్నిసార్లు సాతాను కూడా నీ బ్రతుకులో చిన్న కష్టం రావటంతో, చిన్న ఆపద రావటంతో నీ మనస్సులో తెలియకుండా ఏవని ప్రేరేపణ పుట్టిస్తాడో తెలుసా? నేను చస్తే బాగుండు. ఒక భక్తుడు అంటాడు, మనిషి తన బ్రతుకు కాలంలోనట నేను చస్తే బాగుండు అనే ఆలోచన ప్రతి వ్యక్తికి కనీసం ఒక 20 నుంచి 25 సార్లు వచ్చి ఉంటుందట. జీవితంలో ఒక్కసారైనా నేను చనిపోతే బాగుండు అనే ఆత్మహత్యకు ప్రేరేపించే ఆ బలమైన ఆలోచన జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఉంటుందంట. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు ఎప్పుడైనా చచ్చిపోతే బాగుండు అన్న ఆలోచన ఒక్కసారైనా చూసారా? నేను అడక్క మునిపే అమ్మా ఏం కష్టాలు వచ్చినాయి అమ్మా, ఏం బెదర కొడుతున్నాడా, కొట్టొద్దని చెప్తాలే అమ్మా. రైట్, బ్రదర్ కొడతాడని కాదు. అంటే సాతాను కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఈసేలు తమ్ముడు విను, సైతాను కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ప్రతి సమస్యకు చావే పరిష్కారం అంటాడు. చచ్చిపోతే పేడ వదిలిపోద్ది, నీ కష్టాలు ఉండవు, చావే పరిష్కారం అనుకుంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో చావు దేనికి పరిష్కారం కాదు. నీ ప్రతి సమస్యకు యేసు క్రీస్తు దగ్గర పరిష్కారము దొరుకుతుంది. యేసునాథుని దగ్గర శ్రేష్టమైన పరిష్కారం నీకు దొరుకుతుంది. ఈ తల్లి ఏమనుకుంది గమనించండి. 3వ నిర్ణయం, నేను చనిపోతే బాగుండు. ఆ నిర్ణయం తనకు రానివ్వలేదు. జీవితంలో ఎప్పుడైనా సర్వం కోల్పోయిన పరిస్థితిలోనైనా వీరుడిలాగా ధీరుడిలాగా దేవుని మీద విశ్వాసం పెట్టుకొని పోరాడటానికి ప్రయత్నించు, కానీ చావును మాత్రం పొరపాటును కోరుకోకు. ఎందుకో చెప్పమంటారా? సర్వం కోల్పోయినా కూడా శ్రేష్టమైన భవిష్యత్తు రాగల దినాల్లో దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఒకవేళ తొందరపడి చిన్న కష్టాన్ని బట్టి, చిన్న నష్టాన్ని బట్టి, చిన్న ఆపదను బట్టి నేను చనిపోతే బాగుండు కదని ఆ చిన్న కష్టాన్ని బట్టి చావును కోరుకో నువ్వు చనిపోతే నువ్వేం పోగొట్టుకుంటావో తెలుసా? నీ కొరకు దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన భవిష్యత్తును నీవు పోగొట్టుకుంటావు అన్న సంగతి గ్రహించు. యోసేపు అన్నల చేత ద్వేషించబడి ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. నానే వాళ్ళు ఎవరూ లేరు కదా. ఈ కష్టాన్ని బట్టి అమ్మ చనిపోయింది, నా తోడబుట్టిన అన్నలు నన్ను ద్వేషిస్తున్నారు, దేశం కాని దేశానికి వచ్చాను, నా భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష. ఇప్పుడు భాష రాని ప్రాంతాల్లో ఇప్పుడు బాబేలు దగ్గర ప్రజలు ఎందుకు తారుమారయ్యారో తెలుసా? ఎందుకు తారుమారయ్యారో తెలుసా? తెలుగులో ఆ పదానికి ఒక అర్థం అయితే తమిళంలో ఆ పదానికి ఇంకొక అర్థం. ఒకరోజు దైవ సేవకురాలు మన పాస్టమ్మకి అక్కకి దేవుని కృపను బట్టి ఒక 4-5 భాషలు వచ్చు. తెలుగు వచ్చు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్. నా దగ్గరకు వచ్చేసరికి
తెలుగు మాత్రం తిరుగులేదు. తెలుగు లోతు దాని రసాన్ని వెండాల్సిందే. కాకపోతే కొన్ని మీకు అర్థం కావని వాడను నేను. మామూలు తెలుగు చెప్తేనే. అందుకని లోతైన తెలుగు ఎందుకు వాడనంటే మీ స్టాండర్డ్, మీ స్థాయికి తగ్గట్లుగా. హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఎవరైనా తెలుగు పండితులు దొరికితే, భాస్కర్ అన్న వచ్చారు, వాళ్ళ అన్నగారు వాళ్ళ సహోదరుడు ఇంజనీర్ అనుకుంటా, మీరు తెలుగు భాష పండితులైతే నాకు తెలుగు అన్న, తెలుగు వ్యాకరణం అన్న, తెలుగు భాష అన్న మహాప్రీతి. ఏమండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. సరే వినండి, నాకు తెలుగు ఒకటే వచ్చు, దైవ సేవకురాలకి తమిళం బాగా వచ్చు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి ఆ పాప చాలా ఎర్రగా చక్కగా ఉంటే పాస్టర్ అక్క ఆ బిడ్డ అట్లా ఆ బొగ్గట్ల పట్టుకొని నల్ల కుట్టి అంది. చెప్పండి నల్ల కుట్టి అంది. ఆ ఇంటి ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క మా అమ్మాయి ఎర్రగా ఉంటే, మా అమ్మాయి ఎర్రగా ఉంటే నువ్వు నల్ల కుట్టి అంటావేంటక్క, మా అమ్మాయి నల్ల కుట్టి కాదు ఎర్ర కుట్టి అక్క అంది. పాస్టర్కి చెప్పారు, అమ్మా నల్ల కుట్టి అంటే నల్ల అంటే అమ్మ మీ గుడి రైట్, థ్యాంక్ యూ. నల్ల అంటే మంచి అని అర్థం. దైవ సేవకురాలన్న మాట ఏంటంటే చక్కటి అమ్మాయి అంటే నల్ల అనేసరికి ఆవిడేమనుకుందో తెలుసా, నలుపు అనుకుంది. అక్కడ దాకేందుకు మేము ఒక చోట ఉండేటప్పుడు తెలుగు భాషలోనే ఒక్కొక్క పదం ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా వాడతారు. ఆయన అన్నాడు ఒకరోజు, మా ఆవిడని తోలుకు రావటానికి వెళ్ళినన్నా అన్నాడు. నాకు అర్థం కాల. తప్పేమీ కాదు అంటే ఆ భాష తెలుగులోనే రకరకాలు. ఇప్పుడు మన తెలంగాణ దేవుని కృప, ఇక్కడొక అర్థం. ఆంధ్ర ప్రాంతంలో గోంగూర అంటారు, ఇక్కడ చూసారా, మన ప్రాంతాల్లోనే అంటే మన తెలుగు వాళ్ళ మధ్యలోనే ఒకే పదం అర్థాలు వేరుగా ఉన్నాయి. ఒకరోజు లూసి అమ్మ తల్లిని మేము అక్కడ వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. అక్కడి నుంచి బయలుదేరి నేను వేరే పని నిమిత్తం వెళ్తూ ఉంటే అక్కడి నుంచి లూసి అమ్మ వస్తా అన్న ఇప్పుడే అక్క కనపడిందన్న, అక్క కనపడితే అక్కను మందలించి వచ్చానన్నా అంది. విన్నారు ఈ మాట? మందలిచ్చానంటంతో నాకు, అయ్యా వింటున్నారా, లైవ్లో ఉన్న బిడ్డలారా వినండి, మందలించి వచ్చాను అని అంటంతో ఏం తప్పు చేసింది, ఏం తప్పు చేస్తే మందలించింది? అసలు విశ్వాసుల చేత మందలించేసి నాకు ఏదో అయిపోయింది. నేను ఇంటికి వచ్చి అడిగా, ఏంటి లూసియమ్మ మందలించిపోయిందంట? అక్క అంటారు, అవును మందలించిపోయింది. అరే మందలించడం ఎందుకు మందలించింది? అరే మరి మందలించకపోతే అట్ట? అరే ఎందుకు మందలించింది? నాకు అర్థం కాక, అరే ఏం తప్పు చేస్తే మందలించడం ఏంటండి? ఇంతకు మందలించడం అంటే ఏమనుకున్నారు అంది. అదే మందలించడం అంటే మందలించడమే కదా. అప్పుడు చెప్పారు, మందలించడం అది కాదయ్యా, మందలించడం అంటే పలకరించటం అని అర్థం. నా మాట విన్నారా? ఇప్పుడు దేశం కాని దేశంలోకి వెళ్ళాడు యోసేపు. నేనంట భాష ఎరగని ప్రజల మధ్యలో సర్వం కోల్పోయిన తర్వాత నేనంట యోసేపు ఎవరి కొరకు బ్రతకాలి? నేను అనుకుంటా సాతాను వచ్చి అని ఉంటాడు, యోసేపా చచ్చిపో, చావే దీనికి పరిష్కారం, మరణమే నీకు, మరొక దారి నీకు లేదని సాతాను అతన్ని పురికొల్పుంటుంది. బిడ్డలారా, శ్రమ నీకు ఎదురైనప్పుడు నా వైపు చూడండి, శ్రమలు రాకమానో, శ్రమ నీకు ఎదురైనప్పుడు ప్రభు నువ్వు అడగాల్సింది, శ్రమను తొలగించయ్యా అని ప్రార్థన చేస్తూ, దానికంటే విశేషంగా ఈ శ్రమలు ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం నాకు దయచేయ్యా, శ్రమల మధ్యలో ధైర్యంగా నిలవబట్టడానికి కావలసిన కృప నాకు దయచేయ్యా అని ధైర్యం కొరకు దేవుని మనం అడుగుదాం గాక. చెప్దాం ఆమేన్. ఎన్ని శ్రమలు వచ్చిన వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు.
ఎన్ని ఆపదలు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. అయితే ఆ తప్పించే ఆ కాల వ్యవధి వచ్చే వరకు కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. ఒకవేళ యోసేపు నా బ్రతికి ఇంతే కదా, నేను చచ్చిపోతే మేలు కదా అని ఒకవేళ యోసేపే గనక అనుకొని తానేదో తొందరపాటు పడి తాను చనిపోతే యోసేపు పట్ల దేవుని కొన్న ప్రణాళికలన్నీ ఏమైపోయాయో కదా. యేసేపు పట్ల యేసయ్య కొన్న ప్రణాళిక ఏంటి? ఐగుప్తు దేశం అంతటికి అధిపతిగా నిలవబెట్టాలి. తాను అధిపతిగా పరిపాలన చేస్తూ ఉంటే యోసేపు నీడలోకి తన 11 మంది అన్నదమ్ములు రావాలి. చివరికి ఆ యోసేపు నీడలోకి తనను కన్న తండ్రి కూడా యోసేపు నీడలో పెరగాలి. ఒక్క యాకోబు కుటుంబం మాత్రమే కాదు, ఐగుప్తు దేశం అంతా యోసేపు నీడలో పెరగాలి. సర్వం కోల్పోయాడు నిజమే, వినండి, ఇక్కడ సర్వం కోల్పోయాడు నిజమే బిడ్డలారా. కొన్నిసార్లు నీ బ్రతుకు కూడా సర్వం కోల్పోయినట్లుగా ఉంటుంది. కొంతకాలం ఓపిక పట్టు, కొంతకాలం ఆ శ్రమను భరించు, ఆ శ్రమను తట్టుకొని కొంతకాలం ఓర్చుకొని బ్రతుకు. శ్రేష్టమైన భవిష్యత్తు పొందుకున్న తర్వాత ప్రభువా ఆ రోజు తొందరపడి నేను ఆత్మహత్య చేసుకోకపోవటమే చాలా మంచిదయ్యా, ఎంత గొప్ప జీవితం నా కొరకు నువ్వు దాచిపెట్టావా, నీకు స్తోత్రమయ్యా అని గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. మొదటి 3 నిర్ణయాల్లో ఏ నిర్ణయం తీసుకోలేదు. చివరికి తాను తీసుకున్న 4వ నిర్ణయం ఏంటో తెలుసా? ఇక మీదట నా శాశ్వత జీవితం అంతా దేవునితో నేను బ్రతుకుతా, నా శాశ్వత జీవితం అంతా దేవుని మందిరంలో బ్రతుకుతా. నేను ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతానో ఇక బ్రతికిన కాలం అంతా యేసు ప్రభువారి దేవుని యొక్క సేవలో నా జీవితాంతం నేను గడుపుతానని ఎవరితో గడపటానికి తన జీవితాన్ని నిర్ణయం చేసుకుందో తెలుసా? దేవునితో బ్రతకటానికి తను నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న బిడ్డలారా, నేనంట తన జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉన్నదంటే అక్కడ తాను తీసుకున్నటువంటి నిర్ణయమే. ఏంటా నిర్ణయం? అమ్మో దేవుని విడిచిపెట్టను, కరువైనా ఖడ్గమైనా ఆపదైనా నష్టమైనా ఉపద్రవమైన కీడైనా ఉన్నవైనా లేనివైనా కాదురా నాయన, రాబోవునవైనా ఉన్నవైనా చెప్పాలి ఉన్నవైనా కొంచెం గట్టిగా ఉన్నవైనా ఇప్పుడు ఉన్న కష్టమే కాదు, ఇంకా అనేక కష్టాలు నాకు వచ్చిన ఉన్నవైనా రాబోవునవైనా యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపదు, ఆయన పట్టుకొనే బ్రతుకుతానని ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవునితో బ్రతకాలని, దేవుని మందిరంలో బ్రతకాలని ఎంతకాలం తాను జీవిస్తాదో దేవుని మందిరంలో ఒక ప్రార్థనా పరురాలాగా జీవించాలని దేవుని మందిరాన్ని ఎన్నుకొని దేవుని మందిరంలో బ్రతికింది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టక రేయింబవళ్ళు ఉపవాసము చేత ప్రార్థన చేత రేయింబవళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే సర్వము కోల్పోయి బూడిదగా మారిపోయిన ఆ బూడిదలో నుండి ఒక అద్భుతమైన సృష్టిని దేవుడు సృష్టించడం ప్రారంభించాడు. ఆ బూడిద విధవరాలైపోయింది. ఆ విధవరాలుగా మారిపోయిన ఆ బూడిదలో నుండి ఆ నిషీది రాత్రిలో నుండి సర్వం కోల్పోయిన ఆ దయనీయ స్థితిలో నుండి ఆ బూడిదలో నుండి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తున్నాడు. ఒక ప్రవక్తని దేవుడు పుట్టిస్తున్నాడు. దేశానికి దీవెనకరమైన దాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఆ శ్రమ ఎదురైనప్పుడు, జీవితంలో సర్వం కోల్పోయినప్పుడు మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువును పట్టుకొని బ్రతకండి. ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, చివరికి బ్రతుకే బూడిదిగా మారిపోయినా ఆ బూడిదలో నుండి ప్రతి సృష్టిని సృష్టించగలిగిన వాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిర్ణయమే తన బ్రతుకును తన బ్రతుకును ఒక నూతన కోణంలో నడిపించింది. నయోమి బెత్లెహేము రాకమునుపు మోయాబు దేశంలో ఉన్నప్పుడు తనకి 2 కోడళ్ళు. ఎవరెవరు? రూతు, ఓర్ప. గమనించండి, రూతు పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడటానికి, రూతు చిరస్మరణీయులుగా చరిత్ర పుటల్లో రాయబడటానికి కలిగిన కారణం ఏంటంటే రూతు తీసుకున్నటువంటి నిర్ణయం. ఓర్ప నిర్ణయంలో స్థిరత్వం లేదు. వెళ్ళిపో అమ్మ అంటంతో తను వెళ్ళిపోయింది.
కానీ రూత్ ఏం చేసిందో తెలుసా? అత్తమా, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు మృతి పొందు చోటే నేను మృతి పొందుతా, మరణము తప్ప మరి ఏది మనలను ఎడబాపదు అని ఆ శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంది. దేవునితో బ్రతకాలనే తను నిర్ణయం తీసుకుంది. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? పాడైన దాన్ని బాగు చేసేవాడు, చెడిపోయిన దాన్ని స్థిరపరిచేవాడు. ఎంత పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న దానికి ప్రతిగా రెండంతలు దేవుడు అనుగ్రహించగలిగిన వాడు. ఒకవేళ సర్వం కోల్పోయినా నువ్వు దేవుని చేతులు పడి, అయ్యా మీరు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా, నాకు మరొక ఆధారం లేదయ్యా, నాకున్న ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దిక్కు. అడగండి. యేసయ్య దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా అడగండి, యేసయ్యా నాలాంటి భక్తులు నీకు చాలామంది ఉన్నారేమో, కానీ నాకు మాత్రం నువ్వు ఒక్కడివే దేవుడు అయ్యా. విన్నారు ఈ మాట? నాలాంటి భక్తులు నీకు చాలామంది ఉన్నారు, నేను దేవునికి మనం ఒక్కలమే ఉన్నామా? కానీ మనకు మాత్రం దేవుణ్ణి అడగాల్సిన విధానం, అయ్యా నాలాంటి భక్తి పరులు, నాకులాగా నిన్ను ప్రేమించేవాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారేమో, కానీ నాకున్న ఒకే ఒక్క దిక్కు నీవయ్యా. నీవు ముఖం చాటేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్తానయ్యా? నువ్వు తలదిప్పుకుంటే నా బాధని నేను ఎవరికి చెప్పుకుంటానయ్యా? నాకున్న ఏకైక ఆధారం నీవే కదా అని శరణాగతుడవై ఆయన శరణుజొచ్చి ఆయన పాదాల మీద నువ్వు పడిపోతే సర్వం కోల్పోయిన ఆ బూడిదల నుండి ఒక అద్భుతమైన సృష్టిని దేవుడు సృష్టించగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి మన సేవ ప్రారంభ దినాల నుంచి మందిరానికి ఏదైనా వాహనం కొంటే, ఏ వస్తువు కొన్నా పదే పదే వస్తువులు మార్చడం, వాహనాలు మార్చడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్ కొన్నానంటే దేవుని కృప 3-4 సంవత్సరాలు దాన్ని వాడిన తర్వాత ఆ ఫోనే ఇక నాకు ఓపిక లేదయ్యా, ఇంకొక ఫోను మార్చయ్యా, నా బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయిందయ్యా, ఏమంటారు దాని లోపల సాఫ్ట్వేర్, ఇక ఆ సాఫ్ట్వేరే చేతులు ఎత్తేసిన దాకా ఆ ఫోన్ పొరపాటును మార్చను. కారులైనా మందిరానికి ఏ వస్తువు ఇచ్చినా ఆ వస్తువును పరిపూర్ణంగా వాడేదాకా తప్పకుండా. ఆ మధ్యకాలంలో 2011 సంవత్సరంలో టవేరా కారు తీసుకున్నాం. దరిదాపుగా 10 సంవత్సరాల పాటు ఆ కారు మీద జరిగిన సేవ ఇంత అంతా కాదు. అయితే ఆ కారు చాలా రిపేర్కి వచ్చింది గత సంవత్సరం. ఆ కారును అమ్మేద్దామా, అమ్మ బుద్ధిగా అట్లా. మనకు సేవలో ఇంతకాలం దాని మీద చాలా సేవ చేసాం, దాన్ని అట్లాగే వాడుకుందాం, మంచి వాహనం అని చెప్పి అమ్మటానికి నాకు మనసు రాట్లా. అలాగని వాడదామంటే ఇంజిన్ పాడైపోయింది, అన్నీ పాడైపోయినాయి. ఇంజిన్ అట్లా స్టార్ట్ చేస్తే చాలు. పాత రోజుల్లో ఇది అంటారు కదా, ఏమంటారు ఇది? జనరేటర్ కాదు, నీళ్ళ స్టార్ట్ చేస్తే డుక్ 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 అని శబ్దం వస్తుంది చూసారా? దానికి తాత లాంటి శబ్దం వస్తుంది. అట్లాగానే అమ్మేద్దామో మనసు రాట్లా. ఎవరో ఒక ఆయన చెప్పాడు, విజయవాడలో పలానా చోట మంచి మెకానిక్ ఉన్నాడయ్యా, ఆ మెకానిక్ ఎంత పాడైపోయిన వాహనాన్నైనా అద్భుతంగా తీర్చిదిద్దుతాడయ్యా అన్నాడు. ఎవరయ్యా, ఎక్కడ అడిగాం. పలానా మెకానిక్ ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు అని చెప్పారు. నేను ఎంక్వైరీ చేశాను. ఎస్, నంబర్ 1 మెకానిక్ అన్నారు. సరే, వాళ్ళ మాటిని ఆ వాహనం మొత్తం రంగంతా పోయి పాడైపోయి ఆ వాహనాన్ని ఆ మెకానిక్ ఇస్తే ఇచ్చేటప్పుడు అన్నాడు, పాస్టర్ గారు నాకు 1 నెల రోజులు టైం, నెల పట్టవచ్చు, 1.5 నెలలు పట్టవచ్చు, పూర్తిగా నా చేతికి అప్పగించండి. మెకానిక్ నాకు సజెషన్ ఇవ్వద్దు. కొన్నిసార్లు జీవితంలో మనం ఎక్కడ ఓడిపోతామంటే ఆలోచనలు ఇచ్చే దేవునికే మనం ఆలోచనలు ఇస్తాం. విన్నారా? మహాజ్ఞాని ఆ జ్ఞానికే మనం తెలివిని వాళ్ళని ప్రదర్శిస్తాం. ఎప్పుడైనా గమనించండి, యేసయ్య దగ్గర మనం ఎట్లుండాలంటే
తెల్ల పేపర్ పెట్టి కింద సంతకం రాసి, అయ్యా నా జీవితంలో నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చేయయ్యా, నీ చిత్తమే సిద్ధించుగా కానీ ఆయన చిత్తానికి అప్పగించుకో, బూడిదలో నుండి ప్రతి సృష్టిని దేవుడు సృష్టిస్తాడు. సమస్తము కోల్పోయిన దయనీయ స్థితిలో నుండి ఒక అద్భుతమైన భవిష్యత్తు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తారు. సరే, ఆ మెకానిక్ చేతికి ఇచ్చాం. ఆయన ఒకటే అన్నాడు, మధ్యలో నన్ను అడగొద్దు సార్, అది టైట్ చేయండి, ఇది చేయండి అని ఏం అడగొద్దు సార్, ఈ వాహనాన్ని కొత్త వాహనం లాగా తయారు చేస్తానన్నాడు. మొత్తానికి ఆ మెకానిక్ చేతికి ఒక నెల 15 రోజులు ఇచ్చాం. మన ఐజక్ కన్నా వాహనం తీసుకున్నానికి వెళ్తున్నాను అన్నాడు. మొత్తానికి వెళ్ళాడు. నాకు తెలియదు ఖచ్చితంగా. ఒకరోజు నేను బయట మీటింగ్ ముగించుకొని చర్చికి వచ్చా. చర్చికి వస్తే అక్కడ కొత్త కారు కనపడుతుంది. ఎవరిదిరా ఈ కారు అని చూస్తా ఉంటే టవేరా కారు లాగే ఉంది. అరే టవేరా కారు కొత్త కారు కదా, కొత్త కారు మంద పాత కదా అని కిందకు చూస్తే నంబర్ ప్లేట్ మందే. ఇదేవరా బాబు అని చూస్తే అంటాడు, అన్న ఆ మెకానిక్ చేతిలో పడింది అన్న. ఆ మెకానిక్ ఎంత గప్పోడంటే ఎంత చెడిపోయిన దాన్నైనా నాకు నమ్మబుద్ధి కాక తాళాలు ఇయ్యండన్న, తాళాలు ఇయ్యండన్న. ఇంజిన్ ఆన్ చేస్తే అద్భుతం తెలుసా, 2011లో బండి కొన్నప్పుడు ఇంజిన్ ఏ శబ్దం వచ్చిందో అంటే సైలెంట్గా శబ్దమే రాకుండా ఎంత అద్భుతంగా ఉందో, ఏసీ దగ్గరికి వచ్చేసరికి ఎంత చక్కగా ఏసీ ఉందో, ఇంజిన్ ఆన్ చేసినా అంత సైలెంట్గా ఉంది. నాకు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు తెస్తున్నాడు, ఒక మనిషే పాడైన దాన్ని ఎంత అద్భుతంగా బాగు చేయగలిగితే ఆ మెకానిక్ ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు ఆ దేవుని చేతిలో నీ జీవితాన్ని అప్పగించుకుంటే, ఆ దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఆ దేవుని చేతిలో నువ్వు పడితే ఎంత చెడిపోయిన బ్రతుకైనా సాక్షార్థంగా దేవుడు నిలవబడతాడు. ఎంత పాడైపోయిన జీవితమైనా వీడు బాగుపడ్డండి, వీళ్ళ కుటుంబాలు బాగుపడవండి, వీళ్ళ సంసారాలు ఇంతేనండి, వీడు చెడిపోయినోడండి, ఇది పాడైపోయిన కుటుంబం అండి అని ప్రజలంతా చెడిపోయినోడని ముద్ర నీ మీద వేసిన నా దేవుడు ఎవరో తెలుసా? నీ ముద్రలు చెరిపివేయటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు అన్నమ్మ తల్లికి వేసిన ముద్ర ఏంటి అమ్మా? ఆ తల్లి మీద వేయబడిన ముద్ర ఏంటంటే చిన్న వయసులో విధవరాలు. లోకం వాడే భాష వాడలేకపోతున్నాను. కొన్నిసార్లు మనల్ని చూసి అంటారు కదా, ఆ నెత్తిన బొట్టు లేకుండా లేకపోతే తెల్ల చీర కట్టుకొని వెళ్ళిపోతుంటే ఏమంటారమ్మా? ఆ పదాన్ని వాడలేక ఈ తల్లిని పట్టుకొని ఆ మాట అనేవాళ్ళు, విధవరాలు అనేవాళ్ళు. బిడ్డలారా, ప్రభు ఆ ముద్ర చెరిపేసి ఆవిడకి పెట్టిన పేరేంటో తెలుసా? దేశానికి ప్రవక్తిని. దేశానికి ప్రవక్తిని, దేశానికి ప్రవక్తిని, దేశానికి ప్రవక్తిని. బిడ్డలారా, సమాజం నీ మీద ఏ ముద్ర వేసిందో, ఎలాంటి ముద్రను అనుభవిస్తూ బ్రతుకుతున్నావో, వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ దరిద్రులండి, తినటానికి తిండినోళ్ళండి, మా చేతి నీళ్ళు తాగేవాళ్ళండి, వీళ్ళ బ్రతుకులు పేద బ్రతుకులండి. సమాజం నిన్ను చిన్న చూపు చూసి పేదోడు, దిక్కులేనోడు, దరిద్రుడు, మా చేత తృణీకరించబడిన వాడు, హేయమైన వాడని ఏ ప్రజల చేత ఏ ప్రజల మధ్యలో ముద్ర వేయబడ్డావో, నేను ప్రకటించే దేవుడు తృణీకరించబడిన ఆ స్థలాల్లోనే మూలకు తలరాయిగా నిన్ను నిలవబెట్టగలిగిన వాడు. ఎవరు నిన్ను చూసి నవ్వారో వారే నోటి మీద వేలేసుకునేటట్లుగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. సరే, ఇంతకీ ఈ తల్లి ఏమని నిర్ణయం తీసుకుంది? ఇది చెప్పి నేను ముగిస్తాను. దేవాలయాన్ని విడవక. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మన చరిత్రను మార్చగలిగిన శక్తి దేవుని మందిరంలో దాగుంది. ప్రభు బిడ్డలుగా మన జీవితాల్లో ఆరోగ్యం బాగున్నా బాగకపోయినా, మందిరానికి రాగలిగే శక్తి ఉన్నా లేకపోయినా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నీవు కనపరుచుకోవటానికి ఆయన సన్నిధికి వచ్చుదువుగాక. దేవుని మందిరపు విశిష్టత ఎరిగినటువంటి దావీదు ఒకరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, దావీదు, నీ ప్రార్థన నేను విన్నాను,
రోజుకొచ్చి 7 మార్లు స్తుతిస్తున్నావు, 3 మార్లు ప్రార్థన చేస్తున్నావు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నావు, నీ భక్తికి నేను మెచ్చా. నీకేం కావాలో కోరుకో, నీవు ఏది అడిగినా దాన్ని నీకు వరంగా ఇస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం కావాలో కోరుకో. శత్రువుల ప్రాణం అడుగుతావా? ఇస్తా. రాజ్యం విస్తరించాలా? విస్తరింపజేస్తా. వెండి బంగారాలు కావాలా? నీ ఒడిలో వెండి బంగారాలు వేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఏ వరం నీకు కావాలో కోరుకో అన్నాడు. దావీదు మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఏమడుగుతాడో దావీదు. దేవుడు ఎలర్ట్గా చూస్తూ ఉంటే దావీదు అంటాడు, నా జీవిత కాలమంతయు నీ మందిరములో బ్రతకాలనే ఆశ నాకుందయ్యా, దాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా, నా జీవిత కాలం అంతయు నీ మందిరములో బ్రతకాలని కోరుకుంటున్నాను, దాన్ని నాకు వరంగా దయచేయ్యా అంటాడు. నేను అనుకుంటా ఆ కోరిక విన్న తర్వాత దేవుడే, ఏం కోరికరా నాయన, దావీదు నీకేం కావాలో కోరుకో అంటే ఏం కోరుకున్నాడు? నా బ్రతుకు కాలమంతా. అయ్యా నా వైపు చూడండి, నేను ముగించబోతున్నా, నా వైపు చూడండి. ఒకవేళ దేవుడు ఈ రాత్రి కనుక మన మధ్యలోకి వచ్చి అబద్ధం ఆడద్దు. అక్క, అశోక్ అక్క, పద్మక్క, దేవుడే మీ దగ్గరికి వచ్చి, అయ్యా నా వైపు చూడండి, దేవుడే మీ దగ్గరికి వచ్చి, దేవుడే మీ ముందు నిలవబడి, భక్తుడా నీకేం కావాలో కోరుకో, భక్త నీ భక్తికి మెచ్చా, భక్తురాలా నీ భక్తికి నేను మెచ్చా, ఏం కావాలో కోరుకో అని దేవుడు అడిగాడంటే అబద్ధం ఆడకుండా చెప్పండి, ఏం అడుగుతారు? జనాన్ని ఎట్ట చూస్తున్నాడంటే ముందు కనపడమను, ఆ తర్వాత సంగతి చూద్దాం అన్నట్టు చూస్తున్నాను. పెట్టలేరా? దావీదు ఏమడిగాడు తెలుసా? నా జీవిత కాలం అంతా, ఒక ఆదివారం కాదు, ఆదివారం 3 గంటలు కాదు, ఈ కాలపు నవీన క్రైస్తవులకి ఆదివారం కేవలం 3 గంటలు మందిరంలో కూర్చోవడం కష్టమైపోతుంది. ఎక్కడ 1.5 గంటలో ఆదివారపు ఆరాధన అయిపోద్దా, ఎక్కడ 2 గంటల్లో ఆరాధన అయిపోద్దా, అట్లా వెళ్ళి చెప్పాలి. జస్ట్ అట్లా వెళ్ళామంటే కనుమూసి కను తెరిసే రూపు ఆరాధన అయిపోవాలి. చూడండి, షార్ట్ మెసేజెస్, 1.5 గంటలో ప్రభువుని ఆరాధించే స్థలాలు ఏవా అని వెతుకుతున్నారు. దావీదు అంటాడు, అయ్యా ఒక శనివారం రోజు మాత్రమే కాదయ్యా, నా బ్రతుకు దినములన్నిట నీ మందిరంలో బ్రతకాలని కోరుకుంటున్నానయ్యా అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంతకు మందిరంలోనికి ఎందుకు రావాలనుకుంది? ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటంటే చూడండి, ఆ మాట చదువుకుందాం. 37వ వచనం నాతో కలిసి. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. సేవ అంటే ఏంటి అమ్మ చెప్పండి? సేవ అంటే ఏంటి? ఒక తమ్ముడిని అడిగా, అన్న నేను సేవ చేస్తానన్నా అన్నాడు. నేను అడిగా, తమ్ముడా సేవ అంటే ఏంటన్నా? సేవ అంటే ఏంటంటారేంటన్నా? తెల్లబట్టలు వేసుకొని ప్రసంగాలు చేయటం సేవ అన్నా అన్నాడు. సువార్త ప్రకటించడం సేవ అన్నా అన్నాడు. చాలామందికి సేవ అంటే ఏమనుకుంటున్నారంటే, తెల్లబట్టలు వేసుకొని స్టేజ్ మీద నిలవబడి భక్తులారా దేవుడు ఏమన్నాడంటే, భక్తులారా దేవుడు ఇట్లా మాట్లాడాడు, ఎట్లా బ్రతకండి అని అరుస్తా కేకలేస్తా బాక్సు బగిలేటట్లు మైకులు బ్రద్దలయ్యేటట్టు పెద్దగా ప్రసంగం చేయటమే సేవ అనుకుంటున్నారు. దానికి మించిన సేవ ఏదో తెలుసా? ప్రార్థన దానికి మించినటువంటి సేవ. ఎన్ని సంవత్సరాలు? ఏమండి, ఆ తల్లికి ప్రార్థనలో విసుగులేదు. 84 సంవత్సరాలు రేయి మన పాత రోజుల్లో పాడేవాళ్ళు కదా, రేయి పగలు. చేయుట మేలు. రోజు ఇదే పాట పాడుకుంటూ ఉండేది. ఏమని?
రేయి పవలు నీ పాద సేవ చేయటమే నా జీవితానికి ధన్యత అని. గమనించండి, 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టక దేవుని మందిరంలో ఉండి రేయింబవళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుడు దాన్ని గూర్చి ఏమన్నాడు తెలుసా? సేవ చేయుచుండెను. అయ్యలారా, నిలవబడి ప్రసంగం చేయటం కంటే దానికి మించిన సేవ ఏదో తెలుసా? సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయటం ఒక అద్భుతమైన సేవ అని దేవుని యొక్క వాక్యం అంటుంది. 84 సంవత్సరాలు దేని కొరకు ప్రార్థన చేసి ఉంటుందో చెప్పమంటారా? 2 ప్రబలమైన విషయాల కొరకు తప్పకుండా ప్రార్థన చేసి ఉంటుంది. ఎందుకంటే తర్వాత వచనంలో మనం చూస్తాం కదా, ఇశ్రాయేలీల విమోచన కొరకు కనిపెట్టుకుని వారిలో తాను. ఇశ్రాయేలీలను విమోచించే విమోచకుడు ఎవరు? చెప్పాలి. ఇశ్రాయేలుని విమోచించే విమోచకుడు ఎవరు? ఆ విమోచకుడు ఎవరి గర్భంలో పుడతాడు? ప్రవక్త అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు, తన ప్రజలను విమోచిస్తాడు అని యెషయా ప్రవక్త ప్రవచనం చెప్తే, ఆ ప్రవచనం విన్నవాళ్ళు యెషయా మాటలు విని ఏమన్నా, నోరు మూసుకోవయ్యా, కన్యకెట్లా పిల్లలు పడతారు? అరే, పిల్లలు పుట్టాలంటే అది కాదు కదా, కన్యకెట్లా గర్భవతి అవుతుంది? ఊరుకో, దయ్యం పట్టిన ప్రవచనాలు చెప్తున్నావు, ఇది ఎట్లా సాధ్యం? యెషయా ప్రవక్త అంటాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు దీన్ని చేస్తాడు. బిడ్డలారా, ఈ ప్రవచనం వెలువడి సుమారుగా 700 సంవత్సరాలు అయిపోయింది. కన్యక బయలుదేరిందో లేదో తెలియదు. సరే, కన్యక బయలుదేరిందని దానికి రుజువేంటి? ఇశ్రాయేలీల విమోచకుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవా, ఇశ్రాయేలీల విమోచకుడు ప్రత్యక్షమగునట్లుగా ఇశ్రాయేలు యవన ఆడపిల్లల నుంచి కన్యకలను లేవనెత్తయ్యా, ఆ కన్యక గర్భంలో నుంచి విమోచకుడు బయలుదేరాలయ్యా అని 84 సంవత్సరాలు రేయింబవళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. నేనంట, జీవితంలో నువ్వు సర్వాన్ని కోల్పోయినా శ్రేష్టమైన భవిష్యత్తు నువ్వు పొందుకునేటట్లుగా మీరు నేను చేయాల్సిన మరో కార్యం ఏంటో తెలుసా? ప్రార్థన. అన్న ఎవరి కుమార్తె? పెనుయేలు అంటే అర్థం ఏంటి? కాదు, దేవునితో పోరాటం కాదు. పెనుయేలు అంటే అర్థం ఏంటి అంటే దేవుని ముఖము అని అర్థం. ఎవరి కుమార్తె? పెనుయేలు అంటే అర్థం ఏంటి? తన పేరుకు తగినట్లుగా 24 గంటలు దేవుని ముఖం చూస్తూ బ్రతుకుతూ ఉండేది. దేవుని ముఖం చూడటం అంటే దేవారాత్రుల్లో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉండేది. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన సన్నిధిని ప్రేమిస్తూ, ఓ పోలీస్ తమ్ముడా, వెనక వైరా నువ్వే తమ్ముడా, బాగున్నావా? సరే చూడండి, 24 గంటలు అన్న డ్యూటీ అన్న, ఊటీ అన్న అని అనొద్దు. డ్యూటీయే, ఊటీయే. వాటికి మించి దేవుని ముఖమే. ప్రతి దినం దేవుని ముఖ దర్శనం చేసేవారిగా యేసయ్య మనలను బలపరచును గాక. ఆ తల్లి ఏడ్చింది, అయ్యా, ఇశ్రాయేలు దేశంలో నుండి కన్యకలను లేవనెత్తు, ఇశ్రాయేలు దేశంలో ఆ కన్యక గర్భంలో విమోచకుడు బయలుదేరాలని 84 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అద్భుతం చూడండి. ఆ తల్లి ప్రార్థన మూలంగా తల్లి మరియా అనే తల్లిని కన్యకగా దేవుడు లేవనెత్తాడు. ఆ కన్యక గర్భాన ఇశ్రాయేలీల విమోచకుడు బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. 84 సంవత్సరాల ప్రార్థన ఫలంగా దేని కొరకు ప్రార్థన చేసిందో దాన్ని కల్లారా చూసే కృప దేవుడు అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు ఈరోజు జవాబు రాకపోయినా ఆ ప్రార్థనకు నిశ్చయంగా ఒకానొక రోజు జవాబు నీ కళ్ళతో చూస్తావు, హృదయమార ప్రభుని స్తుతిస్తావు. ఆ జవాబు వచ్చే వరకు నీవేమనుకుంటావంటే నన్ను దేవుడు మర్చిపోయాడేమో, నా ప్రార్థన మీద దేవుడు మనసు పెట్టలేదేమో, దేవుడు నన్ను చిన్న చూపు చూసాడేమో, నా ప్రార్థన అంటే దేవునికి ఇష్టం లేదేమో అని అనుకుంటావు. ఒకరోజు జవాబు ఇస్తాడు. అప్పుడు అంటావు, ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, సంఘానికి ఎవరు కావాలంటే అన్నమ్మ తల్లి లాంటి తల్లులు కావాలి. రేయింబవళ్ళు ప్రార్థన.
ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ కాలంలో దేవుని కొరకు ఎన్ని వేల రూపాయలైనా ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ 1,00,000 రూపాయలు కావాలంటే అక్కడికక్కడే చెక్కు రాసి ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ మోకరించి 1 గంట సేపు ప్రార్థన చేసే ప్రార్థన పరులు సంఘాల్లో లేరు. కావాలంటే 10 లక్షల రూపాయలు చెక్కిచ్చే వ్యక్తులు ఉన్నారు, కానీ ఒక పూట కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మ కలిగిన, ఆ ప్రార్థన మనసు కలిగిన వ్యక్తులు దేశంలో కొదువైపోయారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తాను తీసుకున్న నిర్ణయం, ఎంచుకున్న మందిరం, రేయింబవళ్ళు తాను చేసినటువంటి ప్రార్థన. నా వైపు చూడండి, ముగిస్తున్నాను. జీవితంలో సర్వం కోల్పోయింది. సర్వం కోల్పోయిన ఆ తల్లికి దేవుడు ఎంత శ్రేష్టమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాడో చూడండి. దీని ముఖం చూస్తేనే మాకు అరిష్టం అని అనుకునేటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆమె ముఖం, ఆమె నీడ మా మీద పడితే చాలు అని ఆమె కొరకు పరిగెత్తుకుని వచ్చేటట్లుగా దేశానికి ప్రవక్తిగా దేవుడు మార్చాడు. దేవుడు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. పేతురు సేవకు రాకమునుపు చేపలు పట్టేవాడు. రాత్రి అంతా సముద్రంలో చేపలు బట్టి సముద్రంలో చేపల మధ్య ఉండి తెల్లారిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఆయన ఒంటి దగ్గర నుంచి ఏ వాసన వచ్చేది? చెమట వాసన ఎక్కడ? ఇంకా చెమట వాసన మించిన అద్భుతమైన వాసన, ఊళ్ళంతా చెమట కంపు. ఇక చూడండి, ఆ గ్రామంలో ప్రజలు ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా? బేత్సయిదాలో అమ్మమ్మమ్మో కంపు వచ్చిందంటే మనోడు వస్తున్నట్టు లెక్క. ఎవరు? ఏడి పేటరు వచ్చాడా? తమ్ముడు పేటరు, ఇది చూడండి, చేపల కంపు వచ్చిందంటే అదిగొదిగో వస్తున్నాడు పేటరు. అరే ఎట్లా చెప్పావు? పేటరు వస్తున్నట్టు ఎట్లా చెప్పావు? దానికి పెద్ద నాలెడ్జ్ అవసరం, అదిగో వస్తుందిగా వాసన. పేతురు వస్తున్నాడంటే ప్రజలు దూరంగా పరిగెత్తేవాళ్ళు. శూన్యం. అదే పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు. అదే పేతురు ప్రభును పట్టుకున్నాడు. అదే పేతురు ప్రభును ఆనుకున్నాడు. ఇప్పుడేంటో తెలుసా? పేతురు ఆ గ్రామంలోకి వస్తే ఆయన నీడ మా మీద పడితే బాగుండు అని నీడ కోసం ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన నడికట్టు పట్టుకుంటే, చూడన్నా, ఆయన నడికట్టు పట్టుకుంటే, తమ్ముడు జాన్, ఆయన నడికట్టు పట్టుకుంటే చాలు మాకు అద్భుతం జరిగి. ఒకప్పుడు ఆయన వస్తున్నాడంటే దూరంగా పారిపోయేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏంటో తెలుసా? బాబు ఒక్క నిమిషం ఆగయ్యా, నీ నీడ మా మీద పడితే. ముగిస్తున్నాను. నీ దేవుడు ఎవరో తెలుసా? సర్వం కోల్పోయినా కొంతకాలం ఓర్చుకో. ఈ శ్రమలు, కన్నీళ్ళు, దుఃఖం కొంతకాలమే. ఈ కొంతకాలం వాటిని నువ్వు భరిస్తే శ్రేష్టమైన భవిష్యత్తు ముందున్న దినాల్లో దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఒకసారి